ఎలా ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఎలా వచ్చింది? ఏమేమి అందించారు మీకు? వరదలు వచ్చిన ఆ రోజు నైట్ నుంచి కూడా తెలియంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఈ 70 సంవత్సరాల ప్లస్ వయసులో కూడా ఆయన నిజంగా ప్రజల కోసమే పుట్టిన మనిషి, ఆ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఇంకొక ఆయన మళ్ళీ జన్మ కూడా అలా ఉండదన్నమాట. అది అంత బాగా సర్వీస్ చేశారు. నిరంతరం ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నారు. ఫుడ్ తినటానికి కానీ వాటర్ కానీ దేనికి ఎక్కడ ఎవరికి ఏ లోటు లేకుండా జరుగుతానే ఉంది. ఇప్పుడు సర్వీస్ ఇంటింటికి వెళ్ళి ఆయనే సర్వీస్ చేశారంటే మరి దేశ చరిత్రలో మొట్టమొదటి సీఎం ఆయనే అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉన్నాడు కానీ వాడు ఏం చేశాడు, హెలికాప్టర్ లో తిరిగి చూసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఈయనకి నక్కకి నాగరావు గారికి ఉన్నంత తేడా ఉంది. ఫోటోలకి ఫోజులు ఇచ్చి నీళ్ళల్లో వచ్చి కాలు పెట్టంగానే అయిపోతుంది. మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఆయన బొడవేరికి గేట్లు ఉంటాయో లేదో కూడా ఆయనకి తెలియదు. ప్రతి ఓడు సీఎం అయిపోతాడు. ఆలుగడ్లకి ఉల్లిగడ్లకు కూడా తేడా తెలియనోడు కూడా మాట్లాడేస్తున్నాడు వచ్చి నీళ్ళలో కాలు పెట్టి. అలా అయిపోయింది పరిస్థితి. అలా చేస్తాడు వాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒకేసారి బడ్జెట్ అంటే చేస్తున్నారుగా, చూస్తున్నారు కదా. వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోయి హెలికాప్టర్ లో హాయ్ బాయ్ అని చెప్పట్లేదుగా. ప్రజలతో ఉంటున్నాడు, ప్రజలతోనే ఉంటున్నారు, ప్రజల కోసమే తిరుగుతున్నాడు, ప్రజల కోసమే పుట్టాడు ఆయన. సీఎం డ్రోన్స్ తో సప్లై చేస్తున్నారు. వీలైనంత వరకు ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని యూజ్ చేశారు. పడవలు లేవన్నారు, జనాలు చూస్తానే ఉన్నారుగా. పడవల్లో ఎంతవరకు ఆయన అంతవరకు చేయగలుగుతున్నారు. మాక్సిమం ప్రకృతి దానికి ఎవరో ఏం చేయలేదు, కానీ ఆయన సాయి శక్తుల ఎక్కడ దాకా ఉన్నారు అక్కడ దాకా కూడా అందరికీ కూడా సర్వీస్ అందేలా చూస్తున్నారు. కానీ ఆయన దాదాపు 22 నుంచి 27 కిలోమీటర్ ప్రొక్లేన్ వెళ్ళాడు. ఐడియా ఉందా మీకు? మరి చూడాలి కదా, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. తెలిసిన మనిషి తెలియడం కోసం అంత దాకా మరి అంతమంది ఫ్యామిలీని వదిలిపెట్టి ప్రాణాలు తెగించి, లేదు వెళ్ళకూడదు నీకు ఇదిగా ఉంటది అని చెప్పినా సరే తెగించి వెళ్ళారు. మీ పేరు చెప్పండి అమ్మా. రాజలక్ష్మి. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎలా ఉందమ్మా? పర్లా అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ఫుడ్ బాగానే అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున వస్తున్నారు, చూస్తున్నాం, బాగానే ఉన్నారు. కానీ బుడవేరు పక్కన అవడం వల్ల మాకు అన్ని మునిగిపోయి ఇంకా ఈ సదుపాయం ఏమి ఇంకా కల్పించలా. కానీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత చాలా పెద్దగా వచ్చింది. ఇంకా మాకైతే ఎవరు ఇంకా వచ్చి ఏం చూడలేదు. అలా ఉందండి. అంటే బాబు గారు వస్తున్నారు ఇక్కడికి, ఎట్లా ఉన్నారు? వెళ్ళిపోతున్నారు. అంటే మొత్తం పొద్దుట సాయంత్రం 3 పూటలు వస్తున్నారా? మామూలుగా ఉదయం సాయంత్రం పూట వస్తున్నారు, కంపల్సరీ చూస్తున్నాము. ఏంటంటే ఎవరికన్నా అందిన వాళ్ళకే అందుతున్నాయి. అది ఒకటి ముందు అందుతున్నాయి. ఇప్పుడు అంటే మీకు అదేమేమి వచ్చింది? మీకు సంబంధించి ఫుడ్, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, తిని ఇక్కడే ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు అనుకుంటున్నారు? బాగానే చేస్తున్నారు. అది ఇంకా చెప్పలేము, మామూలుగా ఇప్పుడు ఇంక ఇలా ఉన్నాయి కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి అసలుకి ఆయన వచ్చారు కానీ మామూలుగా వెళ్ళిపోతున్నారు, సింగనగర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అది ఇదేంటంటే ఈ ఏరియాకి ఇక్కడ ఆగుతున్నారు అంతే, మొత్తం వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అందుతున్నాయా లేదని అడుగుతున్నారు, సింగనగర్ సైడ్ వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి ఆయన మొత్తం తీసుకెళ్ళిస్తున్నారు అంటే వెళ్ళిపోతున్నాయి లారీలు తెలియదు ఇంకా మాకు. వెళ్ళడానికి మాత్రం అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయం అయింది? ఏంటంటే క్లియరింగ్ పాడ్కాస్ట్ కొడితే కొంచెం డబ్బులు ప్రాబ్లమ్స్. అదేవిధంగా మీకు ఈ 3 రోజులు మీకు ఫుడ్ గిట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అయితే మేము బాగా ప్రతి పూట అందరికి అందిస్తా ఉన్నారు. బోట్లు వేసుకొని తర్వాత బెలూన్ వేసుకొని ఇక్కడ వాలంటీర్ గా పిల్లలు కూడా బాగా వాటర్ కి ఫుడ్ కి ఏం ప్రాబ్లం లేదు. పొద్దున పూట పాలు కూడా చెప్పాం. మధ్యాహ్నం తెలుగుదేశం వచ్చి వైసీపీ అంతే. ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ సేవలు బాగానే ఉన్నాయండి. బోట్లు నడిపారు, తర్వాత పిల్లలందరూ తీసుకెళ్ళిపోయారు, వెళ్తా ఉంటారు. తర్వాత ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి ఇది క్లీనింగ్ పెట్టేసి కొంచెం బ్లీచింగ్ పౌడర్ వెళ్తా ఉంటే కొంచెం డబ్బులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు, ఆయన యొక్క ఇదేలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు విజన్ బాగుంటుంది. అలాగే జగన్ కూడా తీసేది బాగానే పనిచేస్తున్నారు. కానీ ఈయన ఇంటికి కూడా వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా
ఇంటికి వెళ్ళాడో తెలియదు. మామ తిరుగుతూనే ఉన్నాడు అన్ని సింగనగర్ అంటే మా ఏరియా రాలేదు, చిన్న ఏరియా కాబట్టి రాలేదు. కానీ సింగనగర్ పైకాపురం అంతా హెలికాప్టర్ కానీ అలా ప్రొక్లైన్ లో కూడా చాలా పెరిగాడు. ప్రొక్లైన్ కూడా 22 కిలోమీటర్ తిరిగారు. 27 కిలోమీటర్ 22 కిలోమీటర్ తిరిగారు. కానీ ఈ వయసులో ఏమాత్రం భయం లేకుండా అలా చెప్తానండి. ఆయన ఎదురున్నా నాయకుడు. ముందు తెలుసుంటే ఇంకా చాలా జాగ్రత్త తీసుకునేవాడు. అది బ్యాడ్ ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత గతంలో తిత్తిరి తుఫాను అటువంటి తుఫాన్లో కూడా బాగా విశాఖపట్నం హుదూద్ బాగా హెల్ప్ చేశాడు. విత్ 6 days 5 days లోనూ కరెంట్ మొత్తం స్తంభాలతో పోయిన స్తంభాలు కూడా మొత్తం గుర్తుంది. అటువంటి విజయం ఉన్నాయి. కానీ మనం చూసినట్లయితే గత మొన్న పోయినసారి ఒక దాదాపు 4-5 నెలల క్రితం తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగారు తప్ప ఈ పరిస్థితిలో జగన్ గారు అంటే ఏరియా సర్వే చేశారు. అంటే ఎట్లా ప్రజలు కాలినాడు నడిస్తే తెలుస్తుంది ఆయనకి. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాగా ఆయన విజయం నాయకుడు. ఇదే ముందు తెలుసుంటే చాలా ఇంత విపత్తు ఉండేది ఉండకపోవచ్చు. జనాలను కొద్దిగా తరలించాడు ముందుకు అనమాట. సార్ మీ పేరు ఏంటండి? నా పేరు వీర్రాజు అండి. వీర్రాజు సార్. మాది రామకృష్ణపురం బుద్ధవరాజు గారి వీధి మాది. అది బాగా కొంచెం డౌన్ ఏరియా కాబట్టి బాగా అధికంగా ఫ్లోటింగ్ వచ్చింది. వచ్చిన 2 రోజుల వరకు అసలు ఎవరు కూడా బయటకు రావడానికి అవకాశం లేదు. దాంతోపాటు శివర్ ఉన్నటువంటి అన్ని కూడా బాగా ములుగుకొని అలాగా ఫ్లోటింగ్ వితిన్ ½ an hour లో అరగంటలో మొత్తం ముంచేసిందండి. కొంచెం రోడ్డుకి సగం దూరంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లోనే మన లోతు నీళ్లు లోపలికి రూమ్ లోకి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మనుషులు కూడా కిందకి దిగడానికి కానీ బయటకు రావడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. అది ఎందుకంటే ఆ రోడ్డు మీద నుంచి ఫ్లోటింగ్ పైనుంచి వచ్చింది. బోట్లు కూడా ఆగేవి కాదు. అయితే ఆ నీరు దేవుళ్ళని చెప్పి ఎవరు రావడానికి అవకాశం లేదనుకోండి, బోట్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం అది. మనుషులు అంటే మరి కొంచెం ఎక్కడో అక్కడే తొందరగా బయటకు వచ్చేసారు. కొంచెం సెకండ్ ఫ్లోర్ లో అలా ఉన్నప్పుడు మాత్రం ఆగారు. ఇంకా తర్వాత కొంచెం నిన్న పొద్దుటికి తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎలా ఉంది భోజనాలు పరిస్థితి ఎలా ఉంది? పొదువులు ఏమండి, మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ టిఫిన్లకు కానీ ప్రభుత్వ వారి యొక్క సహాయం బాగానే అందింది. అందరూ కూడా సమృద్ధిగా. 20 సంవత్సరాల తర్వాత వచ్చినట్టుంది. 20 కాదు సార్, నేను అసలు ఇక్కడ 38-37 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ముందు ఇటువంటిది ఎప్పుడు కూడా చూడలేదు. ఇదే మొదటిసారి. అసలు విజయవాడ ఏదో కొంతకంత వరద వచ్చి ములుగుడం జరిగింది కానీ ఇంతలాగా ఈ 40 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలే. అలాగా నేను అంటే పనిచేశాను. బాబు గారు ఎట్లా చేస్తున్నారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడే ఆయన ఈ ఏరియాలో కాకుండా మొత్తం అన్ని ఏరియాని సర్వేక్షణ చేస్తూ ఎటువంటి కొదువులు లేకుండా మరి చూడడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలాగే ఎక్కడికెక్కడ సచివాలయ మెంబర్స్ కానీ వాలంటీర్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పని సక్రమంగా చేస్తున్నారు. అలాగే భోజనాలు అవనివ్వండి, డ్రింకింగ్ వాటర్ అవనివ్వండి, టిఫిన్లు అవనివ్వండి, కొంచెం ఏం కూడా ఆప్టింగ్ లేకుండా చక్కగానే వాళ్ళు అందిస్తున్నారండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క అంతరాయం ఏం కలగలేదు. ఇక్కడ మోటార్లు పెట్టి ఇక్కడ లాగిస్తున్నారంట కదా రామకృష్ణపురంలో. అంటే ఇంకా మోటార్లు కంటే ఏం రాలేదు. 5 నెంబర్ దాంట్లో బజార్ లో వాహనాలు వాటర్ పెట్టి మొత్తం లాగించారని అంటే ఇప్పుడు వచ్చిందండి వాహనం. ఇప్పుడు వచ్చింది అంటే ఫైర్ ఫైటింగ్ వాహనం శిబిరం ఉంది, అది కూడా ఎదురు ఉంది. అయితే ఎదురు నుంచి లాక్కుంది అనుకుంటా. మాకు ఆ లాస్ట్ లైన్ లో మాత్రం ఇంకా కొద్దిగా ఉంది, పూర్తిగా శిబిరానికి తగ్గలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తున్నారు, మీ గురించి ఎట్లా పని చేస్తున్నారు? పర్వాలేదండి. ఇంకా ఎందుకంటే వాళ్ళ యొక్క సహాయత అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారాగా అందించవలసినటువంటి ఆహార పదార్థాలు అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, పొదుగు లేకుండా బాగానే సప్లై ఇస్తున్నారు. బాగానే వస్తాయి. లేదండి పాలు బాగానే వస్తాయమ్మా. ఏం పర్లేదు. ఏంటంటే నీట మునిగి ఆస్తి నష్టాలు చాలా అంటే అవేవి కూడా బయటకు తీసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే అరగంటలో అది 4 పక్కల మూసేసి ఇక ఫ్లోటింగ్ పెరగడంతో ఎవరు కూడా బయట. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం పని ఏం చేయట్లేదు అది అని చెప్పేసి అంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా ఒక్కదానికే రాలేరు కదా. ఎందుకంటే నీరు ఎక్కువగా ఉంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళే కదండి, ఎవరు కూడా సామాన్య ప్రజలు రాలేకపోయారు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. మాకు లాస్ట్ బుద్ధవరాజు గారి వీధి అంటే ఇంకా డైరెక్ట్ అనమాట. ఇది డైరెక్ట్ గా కొట్టుకెళ్ళింది. కొట్టుకెళ్ళడంతో మనుషులు కూడా లాక్కుపోయే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే
ఈ గంట వరకు నీళ్లు వచ్చేసి ఉన్నాయి కాబట్టి అంత నీటిలోకి మరి రాలేదు కాబట్టి సర్వేషన్ చేసిందే ఏం పర్వాలేదు. అంత ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది. నమస్కారం సార్, నా పేరు సాయిరామ్. యాక్చువల్లీ 1వ తారీఖు మార్నింగ్ ఊరు ప్రయాణం ఉంది. అనుకోకుండా ట్రైన్ క్యాన్సిల్ అవడంతో మేము రిటర్న్ స్టేషన్ నుంచి వస్తుంటే రోడ్డు చివర వరద స్టార్ట్ అయింది సార్. బట్ ఏంటంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్. లాస్ట్ 3 days నుంచి ఈ సమయంలో మేము ఫుడ్ వాటర్ సప్లై ఇస్తున్నాము. హెల్త్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే కార్స్ ఉన్నాయి, చాలా 6 కార్స్ ఉన్నాయి. వాళ్ళకి 6 కార్స్ అన్ని వెకేట్ చేయడం, ఎవరైతే ఫ్రిడ్జ్ వాష్రూమ్స్ అన్ని పైన పెట్టడం. ఈవెన్ మేము చివరికి వెళ్ళి లోపల వరకు వెళ్ళి సంధి చివరి వరకు వెళ్ళి ఫుడ్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అయింది. ఫుడ్ సచివాలయంలో ఫుడ్ రావడం, తర్వాత ఒక్కొక్కరి ఇంటికి వచ్చి అరిచి మీరు ఎంతమంది ఏంటని కూడా లోపలికి వెళ్ళి మాకు గాయాలు కూడా అయ్యాయి సార్. ఇక్కడ చేయి గాయాలు చెప్పులు లేకుండా వెళ్ళడం వల్ల కొద్దిగా పుచ్చుకుంది, ముందు కూడా వచ్చింది. బాగా 3 days నుంచి మేము ఒకళ్ళొకరికి ఇంటికి వెళ్ళి వాళ్ళు మాకు కూడా అంతే విధంగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. ముఖ్యంగా ఎస్పెషల్లీ పోలీసులు కూడా బాగా చేసి ఏమన్నా మాకు ఇలా నీడ్స్ కావాలి, మాకు చాలా చివర ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. చివర ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంపారిటివ్ పీపుల్ లోపల ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యి పడవల్లో ఉన్నారు సార్. పడవల్లో అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్కరు చేసి పడవల వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ కోవిడ్తో సహా నైట్ అయితే కోవిడ్లు ఇవ్వడం అలా ఉండేది. పిల్లలకి పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు బాగానే అందినాయి. ఫర్దర్ గా ఒక్కొక్కరి ఇంటికి అలా ఇచ్చి ఒక్కొక్కళ్ళు ఎవరైనా లేకపోయినా ఇబ్బంది ఉన్నా మధ్యలో కూడా ఉదయం ఇవ్వడమే కాకుండా మధ్యలో ఒకరు ఎవరికైతే ఇబ్బంది ఉందో మా ఫోన్ నెంబర్ ఇచ్చి హెల్ప్ చేసి ఫర్దర్ గా హెల్ప్ చేసి నైట్ పవర్ బాగా నైట్ అయితే కొద్దిగా ఇబ్బంది అయింది కానీ పవర్ లేదు. బట్ ఏంటంటే సార్ టాయిలెట్స్ వాటర్ రెగ్యులర్ వాటర్ బాగా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఫుడ్ ఓకే అంటున్నారు కానీ వాటర్ బాటిల్ స్వీట్స్ ఎక్కువ అయ్యాయి. చెప్పాలంటే 1కి 2 ఇవన్నీ ఇవ్వలేకపోయాము కూడా చెప్పాలని. గవర్నమెంట్ కూడా అన్ని టైంలో 1కి 2 అని అలా చెప్పడం. ఇంకా చంద్రబాబు నాయుడుకి ఏజ్ లో వచ్చి ఏరియాలోనే ఉంది బాగా వచ్చి హెల్ప్ చేయడం. మేము మాకు ఈ ఏజ్ లో కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారంటే అది సీఎం బట్ ఏంటంటే ఏజ్ పరంగా చూస్తున్నా కానీ అండ్ ఈవెన్ మోర్ ఓవర్ మాకు ఎదురు షాప్ కూడా ఉంది. షాప్ లో కూడా ఇదే గత 30 ఏళ్ళగా 32 సంవత్సరాల్లో నాకు 30 ఏళ్లలో 3 సార్లు వచ్చింది సార్. అన్నిటికన్నా ఇది హైయెస్ట్ చెప్పాలంటే. 2007లో ఒకసారి వచ్చింది. ఆ రోడ్డు వరకు మొదట టచ్ అయింది. తర్వాత ఇదే రోడ్డు దాటి వెళ్ళడం అనేది ఈసారి బాగా చాలా ఈసారి ఇబ్బంది అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా మంచిగా ఫండ్స్ ఇల్లు మునిగిన వాళ్ళకి ఎక్కువ ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాము. అలానే షాప్స్ వాళ్ళని కన్సిడర్ చేయాలని కోరుతున్నాము. ఇది మా ప్రభుత్వం